నేను నేర్చుకున్నా మర్చిపోతా. వాడికి హిందీ ఎగ్జామ్ ఉంది రేపు. ఈ ఫైటింగ్ చేస్తే ఇంట్లోకి అన్నీ రాలిపోతాయారా? నేర్చుకునే అని మర్చిపోతుందట. వాటితో ఫైటింగ్ చేయకు, అన్ని రాలిపోతాయి బ్రెయిన్. రేపు ఎగ్జామ్ తీయచ్చు కదా. ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలి చెప్పు. పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్ అంతే కదా? అరే ఎన్ని షార్ప్నర్స్ ఉన్నాయిరా ఇంట్లో? అమ్ము చాలా ఉన్నాయి కదా. నేను ఎత్తికిస్తా. సరే ఇట్లా అమ్ముడు పట్టుకుంటే నేను తీసుకుంటా. వాడికి ఎగ్జామ్ గురించి టెన్షన్ అవుతుంది, మర్చిపోతుంది రాదు వీడికైతే. అమ్ము తెలియకుండా తీసుకోవడమే రాదు. ఇక్కడికి వచ్చి నేను అమ్ము తీసుకుంటా మమ్మీ ఒక్క రోజుకి అన్నాడు. కొంచెం పైన అమ్ము కిందకి వచ్చేసింది. షార్ప్నర్, ఎరేజర్ తీసుకోవద్దు అని. ఇప్పుడు దానికోసం మరి నీకు ఎరేజర్, పెన్సిల్ నేను తీసుకొస్తాను, కొత్త ఇస్తాను. ఇందులో చాలా ఉన్నాయి కదరా, ఏదో ఒకటి తీసుకోవచ్చు. నీకు అమ్ముదే కావాలి అంతే నాకు తెలుసు. ఒకవేళ 1 minute లో వెతకపోతే ఏం సార్ వెతకపోతే ఏదో పాపం వెతుకుతుంటే నువ్వు ఇంకా నాకే టార్గెట్ పెడుతున్నావు. ఆ ఫిష్ ఏదో ఉండే కదరా ఇట్లా. అమ్ము స్కూల్లో ఎట్లా నీకు స్పోర్ట్స్ నీకు ఎందుకురా? ఇది తీసుకో, ఇది తీసుకో. షార్ప్నర్ అనుకున్నా. ఇది షార్ప్నర్, ఇది తీసుకో. ఏమైతుంది? వేసుకుంటే నీకు బాగానే ఉంది స్టైల్. వేసుకుంటే షార్ప్నర్ అని చెప్తుంది. అమ్మాయి కాదు షార్ప్నర్, ఇది అమ్మాయి కాదు. ఏం వేసుకుంటారా? ఇది షార్ప్నర్, ఇది మర్మేడ్ అనమాట. ఇది తీసుకెళ్తే ఏడిపిస్తారు, ఇది వద్దట. 1 minute అన్నా తీసుకోపో. ఎందుకు అనుకో అమ్మ ఇది తీసుకొచ్చాను కదా. అదే అన్నది కదా, నువ్వే తీసుకుంటలేమేమి. అరే మీకు షార్ప్నర్ కాదురా కావాల్సింది, ఫైటింగ్ అంతే కదా. నీకు వెతుక్కునే ఓపిక లేదు. ఈజీగా ఏంటంటే అమ్మి కొట్టేయడం అంతే కదా. అంతే, అమ్మి కొట్టేయడం. వెతుక్కునే ఓపిక లేదా? ఒక్క రోజుకి మరి నెక్స్ట్ నువ్వు ఇస్తారా? నాకు డౌటే. ఇంట్లో ఒక 100 షార్ప్నర్స్, 100 ఎరేజర్స్ ఉంటాయి. మళ్ళీ వీటి కోసమే ఫైటింగ్. ఇగో తీసుకో. ఆ షార్ప్నర్ ఒకసారి చెక్ చేయి. షార్ప్నర్ ఒకసారి చెక్ చేయు. అమ్మో అది కూడా వయ్యొచ్చు కదరా. తెచ్చిన దాన్ని కూడా ఏడుస్తారా? ఎన్ని షార్ప్నర్స్ కొనిస్తున్నా. షార్ప్నర్ కోసం ఎడతావా? నేను ఇప్పిస్తా ఏడోకు. అరే ఇచ్చేదా? ఇప్పుడు బ్లాక్ షార్ప్నర్ ఇచ్చిన కదా. ఇది ఏంటి 2 షార్ప్నర్ వస్తారు ఇప్పించి. అందులో ఏముంది అంత స్పెషల్? ఏడుతున్నావు. బ్లాక్ కలర్ నా ఫేవరెట్ కలర్ కాదు. రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఫేవరెట్ కలర్ షార్ప్నర్ కోసము ఇంత టైం వేస్ట్. లక్ ఇక్కులు ఏమి ఉండవు. మంచిగా అవుతే మంచిగా రాస్తావు అంతే. షార్ప్నర్ వచ్చి ఏం రాయదు. చూపిరండి షార్ప్నర్లు ఏముందో. ఫైటింగ్ చేయకు, కొడతా నేను. ఇప్పుడు నేను తీసుకొచ్చింది కూడా నేను బయట పడేస్తాను, నీకు లేకుండా వేస్తాను. నేను వెతికిచ్చింది కూడా నేను ఇవ్వను. షార్ప్నర్ కి ఇది ఉండదు. ఓహో, ఈ షార్ప్నర్ కి డస్ట్ ఇందులోనే ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకే ఇది ఇస్తలేదు. ఇది మొన్ననే కొనుక్కొచ్చిన కదా. ఎరేజర్ ఎప్పుడు కొత్త షార్ప్నర్స్ కావాలి, కొత్త ఎరేజర్స్ కావాలి. వారానికి ఒక కొత్త షార్ప్నర్, వారానికి ఒక కొత్త ఎరేజర్ కావాలి కదా. ఎన్ని రోజులు ఇంత పెద్దగా అయిపోయారు. ఇంకెప్పుడు అవుతుందో నువ్వు షార్ప్నర్స్, ఎరేజర్స్ పిచ్చి. అమ్మును వేరే దగ్గర దాచుకో, మళ్ళీ కొట్టేస్తాడు. ఇంకొంచెం టైం ఉంటే అది లాగేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉండే.
నీకు దొరికింది కదా ఇంకేంటి. అమ్ము దాన్ని కిచెన్ లో ఎక్కడో దాచిపెడుతుంది. అరే రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు గుర్తుండ బ్యాగ్ లోనే ఎక్కడో ఒక దగ్గర దాచుకోరా. కిచెన్ లో దాచుకుంటాడు. రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మర్చిపోయింది అనుకో. నన్ను రేపు 4:30కి లేపుతావా? ఎందుకురా ఇప్పుడు అన్ని రాలిపోయినాయా చదివినాయి అన్ని? ఎన్ని లెసన్స్ అయిపోయినాయి? నాకు 3 అయిపోయినాయి. ఎన్ని లెసన్స్ అయితే ఎందుకురా? నువ్వు ఒక షార్ప్నర్ ఎరేజర్ కూడా ఇస్తలేవు. నువ్వు చెల్లెలు ఎట్లుండాలి, అన్నయ్య నువ్వు మంచి ఎగ్జామ్ రాయు అని షార్ప్నర్ ఎరేజర్ నీకు కావాలా, నువ్వు తీసుకో అని ఇవ్వాలి. నాకు ఏడుస్తుంది మళ్ళీ. సరే వద్దులే పుట్టిగానే అన్న. అల్లే మమ్మీ సీరియస్గా వద్దులే వద్దులే. నీకు అవసరం అదే అంతా అసలు ఏడుస్తున్నావు దగ్గరికి వెళ్ళకి. నువ్వు ఇట్లా చేస్తున్నావు అట ఇస్తలేదు. నువ్వు మంచిగా అడుగుంటే మంచిగా ఇచ్చేది అంతే కదా. మర్చిపో. సరే చదువుకోపో. నడు. రేపు లాస్ట్ ఎగ్జామ్. ఇంకా చూడాలి లాస్ట్ ఎగ్జామ్ ఎట్లా రాస్తాడో. ఎగ్జామ్ అయిపోయినాక మొత్తం సెలబ్రేషన్స్. ఇంకా నువ్వు ఇస్తావైంది షార్ప్నర్ ఇట్లా. ఇప్పటిదాకా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఆలోపు ఆలోచించుకున్నట్టుంది అన్నయ్య కోసం షార్ప్నర్ ఎరేజర్ ఇద్దామని. అదే ఆమె ఇయ్యడానికి రెడీ అయిందా? అమ్మో ఇస్తున్నావా? అమ్మ ఇప్పుడు యాక్ట్ ఇస్తున్నా అని ఏదో పాపమని ఇస్తే ఇంకా నేను దానికి అమ్మ వచ్చినాక ఎట్లా చెక్ చేసి తెలుసా? అవునారా ఉందా వీడు దొంగతనం చేసిండా అని చెక్ చేస్తున్నావు నువ్వు? రియల్ గా చెప్పు. వాడికి ఇవ్వడానికి వస్తున్నావా లేకపోతే వాడు కొట్టేసిండు కావచ్చు అని చెక్ చేసుకుంటున్నావా? సపోర్ట్ చేయలేదా? నేను క్వశ్చన్ అడిగిన అంతే. ఇస్తున్నావా లేకపోతే చెక్ చేసుకుంటున్నావా అని. ఇస్తుందంట. అంత మంచిగా ఇస్తే కూడా నువ్వు ఇంకా ఫైటింగ్ చేసి తీసుకున్నావు. నువ్వే వేస్ట్. నువ్వు అంతే నువ్వు అట్లా చెప్పినా కాబట్టి అమ్మ ఇస్తుంది. అబద్ధం చెప్తుంది. ఏం అబద్ధం చెప్తలేదు. నా కోపంగా చూసి బాగా చూసి ఇట్లా చెక్ చేసింది. అది నేను చూడలేదు. అన్న చూడలేదు కాబట్టి నన్ను నమ్ముతారు. పెడుతున్నావు ఏంటి మళ్ళా? ఎవ్రీ టైం అమ్ము ఏడిస్తే నందు అట్లా ఎక్కిరిస్తాడు. ఛాన్స్ దొరికింది కదా నీకు. సరే ఆ వద్దంటలేండి షార్ప్నర్ ఎరేజర్ నేను తీసుకో. అమ్ము వాడికి సింపుల్ చాలే. ఇట్లాంటి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఎగ్జామ్ అంటే సరిగా చదువుకోవాలి. అమ్మో నీ గురించి నిన్ను ఏడిపిస్తుండ. ఇట్లనే చేయ. నేను చదువుకోను మళ్ళీ 0 మార్క్స్ వస్తాయి. నిన్ను చెప్పిస్తుందిరా నీకు 0 మార్క్స్ వస్తాయని. ఇట్లనే చేయి నీకు 0 మార్క్స్ వస్తాయి అంటుంది. నాకు ఎట్లా అమ్మకి ఎట్లా అమ్మ నెగటివ్ వస్తాయి. నెగటివ్ రాని ఏడ్చినావారా ఇప్పుడు? ఎందుకు ఏడ్చినావు? రామా నన్ను ఇచ్చేసినావు కదా ఇంకా షార్ప్నర్ ఎరేజర్. వాడికి ఒకవైపు ఆకలిస్తుంది, ఒకవైపు హిందీ ఎగ్జామ్. వాడికి టఫ్ సబ్జెక్ట్ అనమాట హిందీ. సో 4:30కి చేస్తావా? 4:30కి లేపన్నా. నువ్వు ఇవ్వలేదనుకో లేచి మళ్ళీ సోఫాలో పడుకోవడం అది ఇది చేసినావు అనుకో అప్పుడు చెప్తా. చూద్దాం వాళ్ళు వేస్తాడా సోఫాలో పడుకొని చదువుతాడా చదవడం మీకు కూడా చూపిస్తా. ఓకే. ఈరోజు మా పిల్లలకి లాస్ట్ ఎగ్జామ్ అనమాట. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూద్దాం. 5:15 కదా. ఎన్నింటికి లేచిరా మీరు? 4:30. చిన్నోడు కూడా లేచి చదువుతున్నాడు. వీడెన్నింటికి లేచిండు? 4:30కి ఇద్దరు లేచి చదువుతున్నారు. మామూలుగా స్కూలు లేదంటే 10 వరకు కూడా పడుకుంటాడు పాపం. ఎగ్జామ్స్ అంటే 4:30కి లేచి చదువుతున్నారు. వీళ్ళ ఎగ్జామ్స్ ఏమో కానీ నాకు కూడా ఎగ్జామ్స్ లాగా ఉంది. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్. ఇంకా రేపటి నుండి నేను కూడా కొంచెం 6 o'clock వరకు పడుకోవచ్చు. ఇది టీ అవుతుంది. పెద్దోడు ఒక్కడే టీ తాగుతాడు, చిన్నోడు మామూలుగా అయితే పాలు తాగుతాడు. బట్ ఇప్పుడు
కారీలు ఉన్నాయన్నమాట. సో టీ తాగి మళ్ళీ చదువుతారు. ఇదిగో ఇవి టీలో వేసుకొని తింటే కొంచెం ఆకలి తీరుతుందని వీళ్ళ డాడీ తీసుకొచ్చిండు. ముగ్గురికి టీ రెడీ. ఓ ఓ ఓ సిద్ధి ఇద్దా ఇంకున్నాయి. వాడు ఇప్పుడు బ్రష్ చేస్తుండా? ఇంక టీ అయింది అనగానే వెళ్ళి బ్రష్ చేస్తున్నాడు. టీ తాగిన తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళే లాస్ట్ మూమెంట్ వరకు చదువుతూనే ఉన్నారు. ఎగ్జామ్ ఉన్న ప్రతిసారి వీళ్ళు ఇలాగే చదువుతారు. వీళ్ళని చూస్తుంటే వీళ్ళ ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయా అని నాకే అనిపిస్తుంది. ఈ రోజు లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి వీళ్ళు స్కూల్ నుండి వచ్చేసరికి ఏదైనా గట్టిగా ప్లాన్ చేయాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఓకే బాయ్.